ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఎస్ఐపిబి సూచించిన 11 సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 33,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పన, లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.1 కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీకి పొట్టి శ్రీరాములు వర్సిటీకి తరలింపునకు ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఎస్ఐపిబి సూచించిన 11 సంస్థల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. 33,000 కోట్ల పెట్టుబడులు, 35,000 ఉద్యోగాల కల్పన, లెదర్ ఫుట్వేర్ పాలసీ 4.0కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీకి పొట్టి శ్రీరాములు వర్సిటీకి తరలింపునకు ఆమోదం తెలిపింది. మరోవైపు ఏపీ కేబినెట్ లో రైతుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వివిధ పంటల దిగుబడులు పెరిగాయని అధికారులు వివరించారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా వివిధ పంటల ధరలపై ప్రభావం చూపించిందని చెప్పారు. మిర్చి, పొగాకు, ఆక్వా, కోకో, చెరకు, మామిడి వంటి పంట ఉత్పత్తుల ధరలు తగ్గడానికి గల కారణాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సంతోష్, చెప్పండి. సెక్రటేరియట్ లో అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం అనేది కూడా కొనసాగుతూ ఉంది. ప్రధానంగా 24 అంశాలపై అయితే కనుక ఈ యొక్క అజెండా అనేది కూడా ఈ యొక్క మంత్రివర్గ సమావేశం అనేది కూడా కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఎస్ఐపిబిలో ఉన్నటువంటి పరిశ్రమలకు సంబంధించినటువంటి భూ కేటాయింపులు కావచ్చు, అదేవిధంగా పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు ఇప్పటికే ఆమోదించడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క పరిశ్రమల పెట్టుబడుల ద్వారా అయితే కనుక ఉద్యోగాలు కూడా ఉద్యోగ కల్పన అనేది కూడా కూడా ఈ యొక్క కేబినెట్ అనేది కూడా తీర్మానం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇక ఏదైతే సిఆర్డిఏ సంబంధించినటువంటి 48వ సమావేశం ఏదైతే ఉందో దానికి ప్రాజెక్టులకి సంబంధించినటువంటి టెండర్ల ప్రక్రియకి కూడా ఇటు ప్రభుత్వ ఏదైతే మంత్రివర్గ సమావేశం అనేది కూడా ఇక ఆమోదం తెలియజేసినట్టు కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇటు పోలవరం, పంగచర్ల ప్రాజెక్టులపై కూడా కొంత చర్చ జరిగినట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే దానికి సంబంధించిన అనుమతులు కావచ్చు వీటన్నిటిపై కూడా కొంత చర్చ అనేది కూడా వచ్చినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఆగస్టు నుంచి కూడా మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా ఇక సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఇక మంత్రి వర్గ సమావేశంలో కూడా కొంత చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు పెట్టుబడులు, అదేవిధంగా ఉద్యోగ కల్పన, అదేవిధంగా ఇటు టూరిజం సంబంధించినటువంటి హబ్ లో ఏదైతే ఇక ప్రాజెక్టుల అంశాలు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ వీటన్నిటిపై కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశంలో అయితే కనుక ఆమోదాలు వచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.